సుమన్ గారిని కలవడానికి రావడం జరిగింది. ప్రజల పక్షాన ప్రజల గొంతుగా ఆ ప్రాంతంలో జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నిస్తే ఈరోజు అక్రమంగా కేసు పెట్టి దాదాపు 20 రోజుల నుండి జైల్లోనే పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలందరూ గమనిస్తా ఉన్నారు. సుమన్కి జైలుకి రావడం కొత్త ఏం కాదు. ఎందుకంటే తెలంగాణ మూవ్మెంట్ అప్పుడు కూడా కేసీఆర్ గారితో పాటు ఉద్యమంలో స్టూడెంట్ లీడర్గా పార్టిసిపేట్ చేసి చాలాసార్లు తెలంగాణ ఉద్యమం కోసం కేసులు అయినాయి. అవన్నీ కూడా భరించున్నారు తెలంగాణ రాష్ట్ర సాధనలో. ఈరోజు కూడా తనేం తప్పు చేసి కాదు, కానీ ప్రజల కోసము అక్కడున్న సింగరేణికి సంబంధించిన అక్కడి కార్మిక సోదరుల కోసం ప్రశ్నించినందుకు ఈరోజు సుమన్ని జైల్లో పెట్టేసి కేసు పెట్టేసి ఈరోజు పెట్టిన సందర్భం తెలంగాణ ప్రజలు అన్ని గమనిస్తూ ఉన్నారు. ముఖ్యంగా సింగరేణిలో ఈ ప్రభుత్వం వచ్చినాక, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చినాక జరుగుతున్న అవినీతి అక్రమాల మీద ప్రశ్నిస్తున్నందుకు ఈరోజు తట్టుకోలేక జైలు పంపించడం. ఇదే కాదు, మొన్న మున్సిపల్ ఎలక్షన్స్లలో కేతన్పల్లి మున్సిపల్ ఎలక్షన్స్లలో కూడా మెజార్టీ వచ్చింది. ఎట్లాగైనా మెజార్టీని ఇచ్చేసి మళ్ళీ వాళ్ళ ఫోటోలో వాళ్ళ ఖాతాలో వేసుకోవాలి కాంగ్రెస్ పార్టీ అనే ఉద్దేశంతో ఆ రోజు కూడా ఒక కేసు పెట్టి లోపలికి పంపించిన సందర్భం చూస్తున్నాం.